నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురువారం నుండి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం. మౌలిక వసతుల కల్పనలో ఆ శాఖ అధికారులు. గణపతి పూజతో ప్రారంభమైన నక్షత్ర శాంతి హోమాలు. సబ్ డివిజన్ పరిధిలో రైతాంగాన్ని ఖరీఫ్ వ్యవసాయానికి సమాయత్తం చేయాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు. రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి గురువారం అడుగుతున్న నేపథ్యంలో దారి పొడుగున జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు నీరాజనాలు పలుకుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు విచ్చే, గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంత్రి హోదాలో తొలిసారిగా గురువారం తెనాలి నియోజకవర్గంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో తెనాలి మండలం నందివేలు గ్రామం నుండి తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వరకు పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. నందివేలుగు, కంచెరపాలెం, ఆటోనగర్, కటివరం, సోమసుందరపాలెం, విఎస్ఆర్ కళాశాల తదితర కూడళ్లలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆయనకు హార్దిక ఘనస్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో యువత హల్చల్ చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలు పాల్గొన్నాయి. అడుగడుగున జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ప్రతి కూడల్లోనూ అభిమానులు నాదెండ్ల మనోహర్కు భారీ గజమాలతోనూ, పుష్పగుచ్చాలతోనూ, దుశ్శాలువాలతోనూ సత్కరించి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు హారతులిచ్చారు. ఈ స్వాగత ర్యాలీలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. తను చూడటానికి, సత్కరించడానికి విచ్చేసిన అభిమానులకు, పార్టీ శ్రేణులకు, ర్యాలీలో పాల్గొన్న అభిమానులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా కరచాలనం చేస్తూ నాదెండ్ల మనోహర్ ముందుకు సాగారు. బాణాసంచా కాలుస్తూ పార్టీకి, మనోహర్కు జైజేలు కొడుతూ ఉమ్మడి కూటమి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. కాగా ఈ భారీ ర్యాలీ వల్ల తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వందల సంఖ్యలో వాహనాలు ప్రధాన రహదారిపై ఆగిపోవడంతో ప్రయాణికులు కొంత అసహనానికి గురయ్యారు. తెనాలి పిలుస్తోంది మనోహరన్న, చెయ్యెత్తి చెయ్యి కొట్టి జనసేన జెండా బట్టి మా కోసం, మా బిడ్డల కోసం, తెలుగు తల్లి నేల కోసం నీ వెంట నడుస్తానంటుంది మనోహరన్న, మనోహరన్న. మా పల్లెల మోపాలి అన్నా నీ పాదం, మా బ్రతుకులో వెలుగయ్యి నింపాలో తేజం. వంతెనలు, రోడ్లను అడిగితే అన్నా చెబుతాయి మీ పేరు. అభివృద్ధికి చిరునామగా నిలిచను అన్నా మీ తీరు. తెనాలికే తెలిసిందన్నా నువ్వు లేని ఈ లోటు. మళ్ళీ నువ్వే రావాలంటూ కోరింది మా పిలుపు. జయ హో నాదెండ్ల, నాదెండ్ల మనోహరన్న. జయ హో నాదెండ్ల, జనసేన మనోహరన్న.
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో పాటుగా విభిన్న విద్యావసరాల వస్తువులతో ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ జి శాంతకుమారి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన క్రమంలో గురువారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలను డిప్యూటీ డీఈఓ శాంతకుమారి తనిఖీ చేశారు. స్కూల్స్ పునఃప్రారంభం క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు 1,00,000 వరకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. కిట్స్ ద్వారా విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, మంచి మౌలిక అవసరాలను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్కి ఈరోజు రావటం జరిగింది. మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్టూడెంట్ కిట్స్ మరి ఈ తెనాలి లోకల్లోనే మొత్తం విద్యార్థులు ఎలిమెంటరీ అండ్ యూపీ అండ్ హై స్కూల్స్ విద్యార్థులు 1,00,000 మంది దాకా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి సరిపడా కిట్స్ కూడా మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయటం జరిగింది. మరి ఒక్కొక్క స్టూడెంట్కి 3 జతల యూనిఫాము, మరి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, 2 జతలు సాక్స్, ఒక బెల్టు, బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ అండ్ మిడిల్ సైజ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఎంఈఓ 1 లక్ష్మీనారాయణ గారు, మరి డిఐఓగా నేను, మరి హెచ్ఎం గారి సమక్షంలో పిల్లలకి కిట్స్ సఫిషియెంట్గా అందించడం జరుగుతున్నది. మండల విద్యాశాఖాధికారి మేకల లక్ష్మీనారాయణ బాలుర ఉన్నత పాఠశాలతో పాటుగా గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ పాఠశాలలను సందర్శించారు. ఆ స్కూల్లో చిన్నారులను చేర్చుతున్న పేరెంట్స్తో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు వనుగూరే ప్రయోజనాలను వివరించారు. పోషక విలువలు గల మధ్యాహ్నం భోజనం పిల్లలకు అందించే తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ మండలంలో కొత్తగా 100 మంది విద్యార్థులు జాయిన్ అయినట్లుగా తెలిపారు. నూతనంగా విద్యార్థులకు అందించే టెక్స్ట్ బుక్స్ లో 10th వారికి టెక్స్ట్ బుక్స్ మొదలగునవి కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరం మరి ముగిసింది. ఈ విద్యా సంవత్సరం నూతన దినంలో మనం ప్రవేశించాం. ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. పిల్లలందరూ కూడా ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలని నిన్నటి రోజే మొత్తం పరిశుభ్రం చేసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని స్వాగతం పలకడం కోసం ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చారు. 5 సంవత్సరాల నిండిన పిల్లలందరూ కూడా అంగన్వాడీ నుంచి రావడం జరిగింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కిట్స్ మన తెనాలి మండలానికి రావడం జరిగింది. కిట్లో అన్నీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి షూ కావచ్చు, సాక్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, హై స్కూల్లో నోట్బుక్స్ పిల్లలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 10వ తరగతి పుస్తకాలు మారినటువంటి పుస్తకాలు కూడా రావడం జరిగింది. అన్ని క్లాసుల పుస్తకాలు కూడా మరి స్కూల్ పాయింట్కి చేర్చడం జరిగింది. ఆ కిట్లు కూడా ఇస్తారు. మరి తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో పంపించి పాఠశాలలో పిల్లలు బాగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. పాఠశాలలో దాదాపు ఒక 6 పిల్లలు చేరడం జరిగింది కొత్తగా ఈరోజు. అదేవిధంగా బాలాజీరావుపేట ఎంఈఎస్లో కూడా ఒక 5-6 పిల్లలు చేరడం జరిగింది. మండలం మొత్తం కూడా ఇప్పుడు వరకు ఒక 100 మంది పిల్లలు 5 సంవత్సరాల నిండి పిల్లలందరూ కూడా చేరడం జరిగింది. ఇంకా అన్ని క్లాసుల్లో కూడా 2వ తరగతి, 3, 4, 5 తరగతులు బయట పూర్తి చేసుకున్న పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు వస్తున్నారు. వాళ్ళకు కూడా కిట్లు ఇస్తారు, ఇబ్బంది లేదు. కిట్లు సఫిషియెంట్గా ఉంటాయి. మరి ఎక్కడ కూడా ఇవ్వకుండా ఉంటాం అంటూ ఏముండదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. క్రోధినామ సంవత్సరంలో ఏర్పడే గ్రహకూటముల కారణంగా నక్షత్ర శాంతి అనివార్యమని, అదే సంకల్పంతో సర్వజన హితం కోరుతూ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమాన్ని ప్రారంభించుకున్నామని భక్తులనుద్దేశించి శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో గురువారం శ్రీ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలకు బాలస్వామీజీ అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ పర్యవేక్షణలో గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, పుబ్బా నక్షత్ర శాంతి హోమ పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం బాలస్వామీజీ పుబ్బా నక్షత్రం యొక్క విశిష్టతను వివరించారు. స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో శాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య, గోపు రామకృష్ణ, లోకనాథం, రాజేశ్వరరావు, లలితా సేవా సమితి, జయలక్ష్మీ మాత మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు కార్యక్రమాలలో సహకరించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో
శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాము. గణపతి పూజ, పుణ్యావచనము, ఈశ్వరుడికి రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము, అలాగే నక్షత్ర శాంతి హోమము, మృత్యుంజయ హోమము, పరాంబికైన జగదాంబిక లలితాదేవి మూలమంత్ర హోమ కార్యక్రమాలని పురస్కరించుకొని ఆద్య పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాము. అలాగే సాయంత్రం పూట సామూహిక పారాయణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు పుబ్బా నక్షత్రాన్ని పురస్కరించుకొని పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఈరోజు హోమ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అలాగే రేపు ఉత్తరా నక్షత్రం, శుక్రవారము. ఉత్తరా నక్షత్రం చాలా విశేషమైనది. శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రం కలిసి రావటం చాలా విశేషం. రేపు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కొరకు హోమము ప్రతి ఒక్క భక్తులు కూడా స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందరూ కూడా చక్కగా మన శ్రీ విద్యాపీఠ ప్రాంగణంలో జరిగే ఈ హోమంలో పాల్గొనండి. భగవతి యొక్క అనుగ్రహము, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే తీరుగా కొందరు చిన్నారులు తమ బాల్య దశలోనే ఎంచుకున్న అంశంలో ఎవరెస్టు శిఖరాల వరకు వెళతారు. ప్రతిభతో 10 మందిని మెప్పించడమే కాక మేధో సంపన్నులైన ఉన్నతమైన వ్యక్తుల ద్వారా అభినందనలు అందుకోవటం తరచూ చూస్తూనే ఉంటాం. ఆ కోవకు చెందిన బాల నృత్య కళాకారిణి త్రిపుర గవర్నర్ మాన్యులు ఇంద్రసేనారెడ్డి ప్రశంసలు అందుకున్నారు. మరి ఆ నృత్య కళాకారిణి మన తెనాలివాసి కావటం మనందరికీ ఆనందమే కదా. తెనాలి మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్ కృష్ణారెడ్డి కుమార్తె గ్రీష్మశ్రీ అరబిందో స్కూల్లో విద్యార్థినిగా విద్యలో రాణిస్తూనే 8 సంవత్సరాల వయసున్న గ్రీష్మశ్రీ శాస్త్రీయ నృత్య కళలో గజ్జల సవడికి అనుగుణంగా హావభావం ప్రదర్శిస్తూ నృత్య రీతులను అలవోకగా చేస్తూ ప్రశంసల బాటలో 10 మందిని మెప్పిస్తోంది. గతంలో కర్ణాటక గవర్నర్ భవార్ చంద్ గెహ్లాట్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయుల ముందు కర్ణాటక రాజ్ భవన్లో నృత్య ప్రదర్శన చేసిన గ్రీష్మశ్రీ వారి ప్రశంసలు అందుకుంది. పట్టణానికి చెందిన కూచిపూడి నృత్య గురువు నిర్మలా రమేష్ శిష్యరికంలో గ్రీష్మశ్రీ పలువురి ప్రశంసలు అందుకోవటం పట్ల ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఖరీఫ్ సీజన్కు గాను రైతులను సమాయత్తం చేయు కార్యాచరణపై మండల వ్యవసాయాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని పొదుపు భవన్లో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు అధ్యక్షతన సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానంగా ఖరీఫ్ ప్రారంభం నేపథ్యంలో గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ గురించి చర్చించారు. పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసిన వారు అవసరమైన రైతులకు ఎంత మేర స్టాక్ నిల్వ చేశారు అనే విషయంపై చర్చించారు. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా రైతుల ఖాతాల్లో 17వ విడత పంపిణీలో రాని వారికి ఏ కారణం చేత రాలేదో విచారణ చేయించాలన్నారు. భూసార పరీక్షలు అంశంగా గ్రామస్థాయి నుండి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో సాయిల్ పరీక్ష చేసిన పొలాల్లో కాకుండా ఇతర పొలాలను గుర్తించి సాయిల్ టెస్టులు సేకరించాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, ఎంపీఓస్, హార్టికల్చర్ సహాయకులు వీళ్ళంతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం అన్నమాట నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ కార్యక్రమాల గురించి వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం, వాళ్ళల్లో ఒక ప్రిపేర్డ్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకునేటట్లయితే ఇప్పటికే తొలకరి వర్షాలు మొదలైనవి. దీంతోపాటు రైతాంగం అంతా కూడా దుక్కులు దున్నుతూ ఉన్నారు. ఇప్పటికే మేము పచ్చిరొట్ట పంటలకు సంబంధించిన విత్తనాలని జీలుగా, జనుము, పిల్లిపెసరు ఇవన్నీ కూడా ఆర్బీకేలకు పంపించాము. దరిదాపుగా 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్బీకేల్లో కూడా వీటిని రైతులకి అందించడం జరిగింది. ఇంకా కొంత అధికంగా అవసరం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. జీలుగు కానీ, జనుము కానీ, పిల్లిపెసరు కానీ వీటిని లభ్యతని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి కొంత సరఫరా చేస్తాం. రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ ప్రోగ్రాం సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 17వ ఇన్స్టాల్మెంటు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొంత వివిధ కారణాల వల్ల లబ్ధి పొందలేని పరిస్థితున్నటువంటి రైతులందరినీ కూడా వెరిఫై చేసి వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధార్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత అట్లాగే వాళ్ళ ల్యాండ్ అంతా కూడా ఈ పోర్టల్తో లింకేజ్ అయి ఉందా లేదా అనేటువంటిది, ఆధార్ లింకేజ్ అవన్నీ కూడా కంప్లీట్ అయినా లేదా అనేటువంటిది వెరిఫై చేసి చూడమని చెప్పాం.
తర్వాత దాంతోపాటుగా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ. సో ప్రభుత్వం రాబోయే రోజుల్లో కౌలు రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి రైతాంగాన్ని ఓనర్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లాగే కౌలు చేస్తున్నటువంటి పూర్తిగా అసలు భూమి లేకుండా కౌలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, కొంత భూమి ఉండి మరికొంత భూమిని పక్క రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆ డేటాబేస్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే వీళ్ళందరికీ ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబడితే ఆ విధంగా చేయడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో వీటితో పాటుగా నిన్న మన భారత ప్రభుత్వం నుంచి కూడా సాయిల్ శాంపిల్స్ తీయమని చెప్పి సేకరణ చేయమని వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక 10,000 శాంపిల్స్ తీసాం జిల్లా వ్యాప్తంగా. ఈ సంవత్సరం కూడా మరొక 10,000 శాంపిల్స్ సాయిల్ శాంపిల్స్ జిల్లా వ్యాప్తంగా తీయమని మాకు ఇవ్వటం జరిగింది. దాని మేరకి ప్రతి ఆర్బీకేలో కూడా మినిమం 40 శాంపిల్స్ తగ్గకుండా సాయిల్ శాంపిల్స్ తీయమన్నాం. ఆ తీసేటప్పుడు కూడా ముఖ్యంగా గత సంవత్సరం తీసినటువంటి రైతుల దగ్గర నుంచి కాకుండా అట్లాగే సమస్యాత్మకమైనటువంటి భూములు ఏమైనా ఉండేటట్లయితే అలాంటి వాటిని గుర్తించి ముందు ప్రయారిటీలో గుంటూరులో ఉన్నటువంటి జిల్లా మట్టి నమూనాలు పరీక్షా కేంద్రానికి పంపించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఈ నెలాఖరికి ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రకారంగా వ్యవసాయ శాఖ మరి రాబోయే ఖరీఫ్ సీజన్కి రైతులకి కావాల్సిన అవసరాలతో సన్నద్ధం అవుతూ మా సిబ్బందిని కూడా సన్నద్ధం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రక్తదానం ప్రాణదానమని చెప్పుకున్న కొన్ని అపోహల కారణంగా ఎక్కువగా పురుషులే రక్తదానం చేయటం జరుగుతుందని, స్త్రీలకు అవగాహన కల్పించి రక్తదాతలుగా ప్రోత్సహించే విధానంతో రక్తదానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రయోజనాలను సైతం వివరించే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ శారద వివరించారు. ప్రపంచవ్యాప్త స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవమైన 14వ తేదీ శుక్రవారం బురిపాలెం రోడ్లోని తమ సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమ వివరాలను డాక్టర్ శారద గురువారం తమ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదానం ఆవశ్యకతపై రూపొందించిన జీవ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకం ఎంతో విలువైన సమాచారాన్ని సమాజానికి అందించనున్నట్లు తెలిపారు. డాక్టర్ శారద సర్వీసెస్ ద్వారా నిర్వహించే కార్యక్రమ ఆవశ్యకతను ఆమె వివరించారు. ప్రధానంగా దేశంలో సంవత్సరానికి 15 మిలియన్ల బ్లడ్ యూనిట్స్ అవసరం కాగా 10 మిలియన్ యూనిట్స్ బ్లడ్ మాత్రమే లభ్యమవుతుందన్నారు. బ్లడ్ కొరతను అధిగమించే అంశాలతో జీవ పుస్తకం విడుదల చేయనున్నట్లు డాక్టర్ శారద వివరించారు. రేపు అంటే 14వ తేదీ జూన్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. అది మరి ఆ డే సందర్భంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు, సపోజ్ మనకి బ్లడ్ కావాలి అని అంటే ఒక దాత వారంతట వారు వస్తే కానీ ఇప్పుడు జరగని పరిస్థితుల్లో, వెనకటి కాలంలో వారు ఆదాయం కోసం వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయేవారు, రిక్షా వారు కానీ అలాగా. అదంతా సుప్రీంకోర్టు బ్యాన్ చేయటం వలన ఇప్పుడు మనకి రీప్లేస్మెంట్ డోనర్స్ అంటే మీరు బ్లడ్ ఇస్తే వారు ఇవ్వటం అది జరుగుతుంది. లేదు వాలంటరీగా నా అంతటి నేను వీరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ 2 రకాల డోనర్స్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం మనకి దాదాపు 15 మిలియన్ల యూనిట్ సంవత్సరానికి బ్లడ్ కావాలి మన ఇండియాలో. కానీ ఇప్పుడు మనకి లభిస్తుంది 10,000 అంటే దాదాపు 5 మిలియన్ల యూనిట్స్ లేకపోతే ప్యాకెట్స్ మనకి లోటుగా ఉంది. ఇది బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చే దీని ప్రకారం కూడా WHO వారు కొంత చెప్పారు లెక్కల. అంటే మీకు ఇంత జనాభా ఉంటే దానిలో మినిమం ఒక 2%, 3% మీరు డోనర్స్ ఉండాలి అని. కానీ మనకి ఇండియాలో 1% కూడా దాదాపు వచ్చినట్టు లేరు అనేది మనకు తెలిసిన లెక్కల ప్రకారం. బ్లడ్ ఇవ్వాలి అని అంటే మగవారినే ముందుకు తోస్తున్నాం, ఆడవాళ్ళు అనేది ముందుకు రావటంలా. ఇది కూడా ఒక అపోహ. ఇలాంటి అపోహలు ఏవైతే సమాజంలో ఉన్నాయో అవన్నీ కూడా సరళమైన భాషలో అర్థం కావటానికి జీవ అనేది ఒక రచన పుస్తకం రేపు రిలీజ్ చేస్తున్నాము. దాంతోపాటుగా చాలా అవగాహన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం వెనుక ఉండే QR కోడ్ ద్వారా ఎవరైతే బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే ఎవరైతే మాకు ఆపద్ధర్మంలో ఉంటుందో బ్లడ్ కావాలి, మరి ఎవరైతే ఈ రక్తం గురించి సమాచారాలు మాకు అర్థం కావట్లేదు కావాలి అని ఈ 3 కేటగిరీ వ్యక్తులు కూడా దానిలో కనుక నమోదు చేసుకుంటే మనకు వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మనం డిజిగ్నేట్ చేసిన పీపుల్ వాళ్ళకి ఆన్సర్ చేయటం జరుగుతుంది. అలాగే వారు ఇచ్చిన ఈమెయిల్కి కూడా మన సమాచారం అంతా ఇస్తాము. ఇలా ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మరి మన D3 శారదా సర్వీస్ సొసైటీ NGO ప్రభుత్వం వారితోటి కొలాబరేట్ అయి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏది చేసినా సరే మీరు మాకు కనెక్ట్ అయ్యి మనిద్దరం కనెక్ట్ అయ్యి ఇండియన్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ అనేది స్థాపించబోతున్నామండి. ఇది మంచి పరిణామం.
భార్యతో పాటు భార్య తరపున బంధువులు కత్తులతో విచక్షణంగా దాడి చేయగా ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం తెనాలి పట్టణంలోని చిన్రావూర్ తోటలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి చిన్రావూర్ తోటకు చెందిన గళ్ళే వెంకట సుబ్బయ్య దుగ్గిరాల సమీపంలోని సీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కాగా గురువారం మధ్యాహ్నం తనపై తన భార్య తురిమేళ్ల జ్యోతితో పాటు ఆమె తరపున బంధువులు కత్తులతో దాడి చేయగా తాను తీవ్రంగా గాయపడి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందడానికి వచ్చినట్లుగా బాధితుడు తెలియజేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య తురిమేళ్ల జ్యోతి అమృతూరు మండలం తాడిపర్రు గ్రామంలో సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ఉంటుందని, తన భార్య వాళ్ల అమ్మ తురిమేళ్ల మరియమ్మ మరియు తురిమేళ్ల సురేష్ బాబు, కంచెర్ల ఆనందబాబు అందరూ కలిసి తనపై కత్తులతో విచక్షణంగా దాడి చేసినట్టు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా బాధితుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పోలీసులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం ఒక కొసమెరుపు. నా పేరు గల్లే వెంకట సుబ్బయ్య. నేను కాంటినెంటల్ కాఫీలో ప్రైవేట్ జాబ్ చేస్తాను. అయితే మధ్యాహ్నం 3:30 మా ఇంట్లో నా భార్య, మా అత్తగారు, మా బావ కలిసి నాపై కత్తితో దాడి చేశారు. వాళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు వచ్చి నా చేతులు కాళ్ళు పట్టుకొని నాపై కత్తులతో శిక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసిన అతని పేరు ఆనందబాబు, కంచెర్ల ఆనందబాబు, జయకుమారి, జ్యోతి, తురిమెల్ల జ్యోతి, తురిమెల్ల మరియమ్మ, తురిమెల్ల సురేష్ కుమార్. తురిమెల్ల జ్యోతి ఏం చేసింది? తురిమెల్ల జ్యోతి పంచాయతీ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నారు. ఏ ఊర్లో? అమర్తలూరు మండలం కోరికాడుపల్లి గ్రామం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురువారం నుండి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం. మౌలిక వసతుల కల్పనలో ఆ శాఖ అధికారులు. గణపతి పూజతో ప్రారంభమైన నక్షత్ర శాంతి హోమాలు. సబ్ డివిజన్ పరిధిలో రైతాంగాన్ని ఖరీఫ్ వ్యవసాయానికి సమాయత్తం చేయాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు. హెచ్7 న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.